హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్విన్ బ్లాగ్స్. ఈరోజైతే మన వీడియోలో కాకరకాయ వెల్లుల్లిపాయ కారం రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. అసలు కాకరకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా బాగుంది అని తింటారండి, అంత బాగుంటుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ మనకు కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, దోసపప్పు. దోసపప్పు ఆప్షనల్ అండి, నువ్వులు వేసుకుంటే కమ్మగా ఉంటుంది టేస్ట్. పసుపు, ఉప్పు, నూనె. ఇప్పుడు నేను కాకరకాయ ముక్కల్ని చాప్ చేసుకొని పెట్టుకున్నానండి. ఆ కాకరకాయ ముక్కల్లో కొంచెం ఉప్పు, పసుపు వేస్తే టేస్ట్ ఎన్హాన్స్ అయ్యి ఆ వాటర్ అనేది సపరేట్ అయిపోతాయండి. అప్పుడు వాటర్ సపరేట్ చేసుకుంటే మనకి బిటర్నెస్ అనేది పోతుంది, చేదు సపరేట్ అయిపోతుందండి. అప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది. బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి వీటిని. ఒక మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 15 మినిట్స్ వరకు అలా పక్కన ఉంటే కొంచెం ఊరుతుందండి. అప్పుడు టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, వాటర్ సపరేట్ అవుతాయి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. నేను ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర అండ్ నువ్వులు, దోసపప్పు వీటిని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మనకి కారానికి ఇవి గ్రైండ్ చేసుకోవాలి. అండ్ అందులో వెల్లుల్లిపాయి, ఎండుమిర్చి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ అనేది వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది అంతే. నేను ఇక్కడ వాటర్ వేసుకోకుండానే గ్రైండ్ చేసుకున్నానండి, ఎందుకంటే మనకి వెల్లుల్లిపాయలో ఆల్రెడీ కొంచెం తేమ ఉంటుంది కాబట్టి కొంచెం ఇలా అవుతుంది, పర్వాలేదు. అండ్ ఇప్పుడు మనం 15 మినిట్స్ పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని వాటర్ సపరేట్ అయ్యేలాగా ఒకసారి పిండుకొని ముక్కలన్నిటిని అస్సలు వాటర్ లేకుండా గట్టిగా పిండుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఆ బిటర్నెస్ అంతా పోవాలి, పోతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం పిండుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఆల్రెడీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేడయ్యాక కొంచెం ఆవాలు, జీలకర్ర వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఆల్రెడీ మనం స్ట్రెయిన్ చేసుకొని పెట్టుకున్న కాకరకాయ పీసెస్ని మొత్తం ఇందులోకి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి.
ఇందులోకి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలండి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న కారం వేసేసుకుందాం ఇందులోకి. మొత్తం బాగా కలుపుకోవాలండి. బాగా ఫ్రై అవ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక్కసారి మూత పెట్టి ఒక్క 2 to 3 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఆ ఫ్లేవర్ అనేది మొత్తం ముక్కలకి పడుతుందండి. అందుకే లిడ్ పెట్టి ఒక 2 to 3 మినిట్స్ అలా ఫ్రై అవనిస్తే సరిపోతుంది. అండ్ ఫైనలీ మన కాకరకాయ రెసిపీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఇది నా ఫేవరెట్ రెసిపీ అండి. నా స్టైల్లో నేను మీకు కాకరకాయ ఫ్రై రెసిపీ అయితే చేసి చూపించాను. ఇది అస్సలు కాకరకాయ ఇష్టం లేనోళ్ళు కూడా చాలా బాగుంది అని తింటారు. అంత బాగుంటుంది. మస్ట్ ట్రై రెసిపీ. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. అంత బాగుంటుంది మరి. ట్రస్ట్ మీ, దిస్ ఈజ్ ద బెస్ట్ రెసిపీ ఆఫ్ బిటర్ గార్డ్. మస్ట్ ట్రై. మీరు ట్రై చేసి కామెంట్ చేసేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై వీడియో, అండ్ బాయ్.